ఎంపీగా ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా అండి? తెలుసండి. వైసీపీ నుంచి ఎవరు చేస్తున్నారు? బొత్స ఝాన్సీ లక్ష్మి గారు చేస్తున్నారు, టీడీ భరత్ గారు చేస్తున్నారు. భరత ఈసారి మత్స్యకారులు ఎవరిని గెలిపించుకోబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం బొత్స ఝాన్సీ గారినే గెలిపించాలనుకుంటున్నాను. దానికి ఏంటంటే కారణం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనియా మొత్తం అంతా ఉంది సార్. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు పేద ప్రజలకు అంతా ఆయన మొత్తం దృష్టి పెట్టి పేద ప్రజల మీద దృష్టి పెట్టాడు. ఉన్నవాడి కోసం ఆలోచించలేదు. అందుకోసం అతను ఇప్పుడు కూడా చెప్తున్నది ఏంటంటే ఈరోజు జరిగింది చంద్రబాబుకి జగన్ గారికి కాదు ఫైటు, పేదవాడికి పెత్తందారులకు ఫైట్ అని చెప్తున్నారండి. అది మాత్రం ఇది నిరూపిస్తామండి. ఇక్కడ మాత్రం మత్స్యకారులు మాత్రం. ఓకే, ప్రధానంగా బొత్స ఝాన్సీ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? బొత్స ఝాన్సీ గారు అనుభవజ్ఞురాలండి. ఆల్రెడీ ఒకసారి ఎంపీగా చేశారు. వారు ఎడ్యుకేటెడ్, బాగా ఎడ్యుకేటెడ్. మీకు ఆవిడ కోసం ఏం తెలుసు? ప్రధానంగా ఏం తెలుసు అంటే ఆల్రెడీ ఒకసారి ఎంపీగా చేశారు కనుక, ఆవిడ 2 సార్లు చేశారు కనుక, అంటే పార్లమెంట్లో ఏమైనా లేవనెత్తడం కానీ, ఏమైనా మన కోసం మన పేద ప్రజల కోసం ఏమైనా లేవనెత్తడానికి కానీ ఆవిడకి అనుభవం ఉంది. అనుభవంగా చెప్పగలరు. అనుభవం కన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు కాబట్టి భరత్ కూడా ఒక యువకుడే కదా, ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? భరత్కి ఏంటంటే టీడీపీ అంటేనే జనాల్లో ఒక నమ్మకం లేదండి. మోసపూరితమైన ప్రభుత్వం. ఈ రోజుకి చూస్తున్నారు మీరు, మీకు బాగా తెలుసుంటుంది. ఈ రోజు కూడా సీట్ల కోసం పోట్లాడుకునే వ్యవహారం కనిపిస్తుంది. రేపు 18 నుంచి నామినేషన్లు వేసే టైం. అలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చే ఇక్కడ ఈ జీవీఎల్కి ఇవ్వాలనేసి వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళే అనుకుంటున్నారు అన్నప్పుడు వీళ్ళు ఏం ప్రజలకు చేయలేరు. వీళ్ళు సీట్ల కోసం చేసుకుంటారు, అంతే అయిపోద్ది. వీళ్ళు సీటు కాపాడుకోవడానికి ఈ రోజు వరకు పోట్లాడుకుంటారు. రేపు 18వ తారీఖు నామినేషన్ అయినా సరే ఈ రోజు వరకు పోట్లాడుకుంటారు. జగన్ గారు అలా కాదు, 3 నెలల ముందుగానే వారికి ఎవరికి ఇవ్వాలి అని అంతా సర్వే చేయించి వాళ్ళు ప్రజల అభిప్రాయంగా తీసుకొని ఎవరికి ఎంపీ ఇవ్వాలి, ఎవరికి ఎమ్మెల్యే ఇవ్వాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, మంత్రులు లాంటి వాళ్ళు కూడా సీట్ ఇవ్వకుండా తీస్తారు. అంటే అంత పకడ్బందీగా చేశారంటే ప్రజాసేవలో ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. అందుకోసం ఆ విధంగా కూడా మేము బొత్స ఝాన్సీ గారికి వెయ్యాలి. ప్రధానంగా మీ మత్స్యకారులు అందరూ ఎంపీగా ఎవరిని గెలిపించుకోబోతున్నారంటే బొత్స ఝాన్సీ గారిని 100కి 100% తిరుగులేదు. సుమారు ఒక 70% 50% ఉండొచ్చు. వస్తుంది సార్, 70% పడుతుంది సార్. మత్స్యకారులో మాత్రం 70%. టీడీపీకి చాలా మంది సింపథైజర్లు ఉన్నారు, ఫాలోవర్లు ఉన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు మాత్రం లోకల్ ఎమ్మెల్యేకి వాసుపల్లి గారు టీడీపీ ఓటేశారు కదా, మరి ఈ ఎంపీ మాత్రం ఎంపీకి వేశారు. మరి ఈసారి ఎలా ఉండబోతుంది సార్? ఎమ్మెల్యే అంటే మత్స్యకారులు కనుక ఆ రోజు కొంతమంది సింపతితో పార్టీని చూడకుండా మా మత్స్యకారుడు ఉన్నాడు ఇక్కడ అనే ఆలోచనతో వాసుపల్లి గారికి వేశారు. ఈరోజు మళ్ళీ జగన్ లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చారు కనుక మళ్ళీ ఆయనే గెలిపిస్తారు, వాసుపల్లి గారిని గెలిపిస్తారు. అంటే జగన్ గారికి అంత క్రేజ్ వచ్చింది, మీ అంత ఫేమ్ ఎందుకు వచ్చింది మీ మత్స్యకారులు? ఫేమ్ అంటే ఆయన చేసే పథకాలండి, వ్యవస్థలు. ఇప్పుడు 15,000 నుంచి బోట్లు ఆపేస్తారు, 10,000 ఇస్తారా? కంపల్సరీగా 10,000 ఇస్తున్నారు. ప్రతి మత్స్యకారుడు కూడా 10,000 రూపాయలు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 4,000 రూపాయలు ఇచ్చేవారు. అది కూడా చాలా ఇంకా మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోయి ముందు ఇచ్చేవారు. జగన్ గారి ప్రభుత్వం అది కాదు, వెంటనే దాన్ని 4,000 10,000 చేశారు. వెంటనే బోట్లు కట్టేసిన వెంటనే ఆల్రెడీ లిస్టు ప్రిపేర్ చేసేస్తారు. బోటు కట్టకముందే వెంటనే బోట్లు కట్టేసిన వెంటనే వారికి 10,000 రూపాయలు వారి అకౌంట్లో వెళ్తున్నాయి. ఎవరు మీడియేటర్ లేదు, దళారు లేని వ్యవస్థ అండి. అది ముఖ్యంగా గమనించవలసి, ప్రజలు గమనించేది ఏంటంటే జగన్ గారికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే దళారీ వ్యవస్థ లేదు, మధ్యవర్తి లేడు. ప్రతి పథకం కూడా డైరెక్ట్ మన అకౌంట్లో పడుతుంది. అమ్మఒడి అంటే ఆ తల్లి ఒడిలో పడుతుంది. తర్వాత పెన్షన్ అంటే మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అన్నీ కూడా దళారీ వ్యవస్థ లేకుండా అవుతుంది. ఆ రోజుల్లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ మేము తిరిగేవాళ్ళం. కానీ ఈ రోజు అలా కాదు. నా పిల్లడికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇంటికి వాలంటీర్ తెచ్చుకొచ్చి ఇస్తున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్. ప్రధానంగా మత్స్యకారులు మాత్రం ఈసారి జగన్ వెంట ఉంటారంటారు. తప్పనిసరిగా లబ్ధి పొందిన అందరూ జగన్ వెంటే ఉంటారు. లబ్ధి పొందారు కూడా. ఎవరు గెలుస్తారు ఎంపీగా ఝాన్సీ గారు గెలుస్తారు. 100 to 200. వాసుపల్లి 200% వాసుపల్లి అప్పటికంటే ఎక్కువ మెజార్టీ. వైజాగ్ లో వైసీపీ క్లీన్ షిప్ చేయబోతుందా? చేస్తారు సార్ వైజాగ్లో. ఎందుకంటే లాస్ట్ టైం ఇంకా జగన్ ఏం చేస్తారో తెలియదు, అయినా సరే 150 సీట్లు 151 సీట్లతో గెలిపించారు. ఈ రోజు ఏం చేశారో తెలుసు కనుక ఇంకా ఎక్కువ వస్తాయి. వై నాట్ 175 అనడానికి జగన్ గారి కారణం అదే. ఆయన ఏమి చేయకుండా అనలేదు ఆ ముక్క.